హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మరొకసారి నా ఛానల్ రాజేష్ జోష్లోనికి మీ అందరికీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ జోష్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మిమ్మల్ని కలిసి ఇలా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా. ఎందుకంటే కొన్ని వ్యక్తిగత పనుల వల్ల రాలేకపోయినందుకు విచారపడుతున్నాను. కానీ ఏంటంటే ఈ వ్యక్తిగత పనులన్నీ కూడా కొంచెం ఆనందకరమైనవే. మా అమ్మాయి వివాహం జరిగింది. అబ్బాయి అమ్మాయి హైదరాబాద్లో ఉంటారనమాట. ఈ సందర్భంగా బహుశా ఒక 1.5 నెలలు అనుకుంటా మిమ్మల్ని కలవలేకుండా ఉండిపోయాను. ఆ పనులు అవన్నీ చూసుకోవడంలో కూడా చాలా ఎక్కువ హడావుడి అయిపోయి మిమ్మల్ని కలవడానికి వీలు లేకుండా, వీడియోలు చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. ఆ ఆలస్యానికి మన్నించండి. మరి ఋతుపవనాలు వీస్తున్నాయి, నైరుతి వచ్చేసింది. సో దానివల్ల మంచి మంచి వర్షాలు పడుతున్నాయి. అన్ని చోట్ల చల్లగా వేసవి తాపాన్ని మరిపిస్తూ చల్లగా హాయిగా కురుస్తున్న ఈ జల్లుల మధ్యలో మనం ఒక వర్షం పాట పాడుకుంటే బాగుంటుంది కదా. ఈ వర్షాలన్నీ కూడా ఆనందకరంగానే ఉండాలని, ఎక్కడా కూడా విచారం కలగకుండా చక్కగా అందరికీ పంటలు పండుతూ హాయిగా రైతన్న హాయిగా ఉండాలని, అలాగే వర్షం కూడా మనం ఆస్వాదించేలాగా కురవాలని మనసారా కోరుకుందాం. మరి ఇప్పుడు వర్షం పాట. నేను ఎప్పటిలాగా మీకు ఒక చరణం ఇస్తాను. ఆ చరణం బట్టి మీరు పల్లవేమిటో చెప్పాలి. ఇది చాలా చాలా పెద్ద హిట్ సాంగ్ అనమాట. అసలు నిజానికి మీకు క్లూ అంటూ అవసరం లేని చక్కగా వెంటనే చెప్పేసే పాట. అయినా మేధావులు మీరందరూ. ఈ చరణం నేను పాడడం, ఈలలో పాడడం వింటూనే మీరు పల్లవి తప్పకుండా చెప్పేస్తారు. మరి మొదలు పెడదామా? వానపాట చరణం పాడుతున్నాను ఈలలో. మీరు కామెంట్స్ రూపంలో పల్లవేమిటో వెంటనే చెప్పాలి. రెడీనా ఫ్రెండ్స్? ఓకే, డన్. మరి పాట అర్థమైపోయింది కదా. క్లూ కావాలంటారా? సరే, ఈ పాటలో నటించిన కథానాయకుడు చిరంజీవి. ఈ మాత్రం క్లూ ఉంటే మీరు అల్లుకుపోతారు. పాట పల్లవి ఏమిటో వెంటనే చెప్పేస్తారని నాకు తెలుసు. ఈ పాటికే జవాబులు కామెంట్స్ రూపంలో వచ్చేస్తాయని నాకు తెలుసు. ఓకే, మరో మంచి పాటతో మరొకసారి కలుసుకుందాం మిత్రులారా. బై ఫ్రెండ్స్.